అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దినభాగము డిసెంబర్ 19 చదువుతున్నాను. చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము. 1 పేతురు 1వ అధ్యాయము 8వ వచనము. అపోస్తలుడైన పేతురు 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనములో సంతోషమును చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషముగా వివరించెను. ఆ సంతోషమును మాటతోనూ పాటతోనూ వర్ణించలేము. మరి ఏ భూ సంబంధమైన భాష ద్వారా కూడా అట్టి సంతోషమును వర్ణించలేము. మనం ఎక్కువ మాట్లాడకపోయినను మన హృదయములో మనము పరలోకములో ఉన్నట్లు విశేషమైన సంతోషమును కలిగి ఉందము. కృపగల మన దేవుడు ఈ సంతోషమును ఒక వరముగా ఇచ్చెను. ఈ సంతోషము అద్భుతమైనది, చెప్పనశక్యమునైనది. అది ఎన్నడూనూ మనలను విడువనిదై ఉండును. ఈ సంతోషము తినుట త్రాగుట మున్నగు భూ సంబంధమైన వాటిపై ఆధారపడదు. ఇది మన జీవితములలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము వలన కలుగు ఆత్మీయమైన సంతోషము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనము. కొంతమంది సంతోషము మంచి ఆహారంపై ఆధారపడి ఉండును. వారి సంతోషము సందర్భ సహితమైనదై మరియు తాత్కాలికమైనదై ఉండును గాని ప్రభు ఇచ్చు సంతోషము కరువులోను ఆకలిలోను కలిగి ఉండగలము. నేను ఆకలిగొని అనేక దినములు ఉపవాసము ఉండవలసి వచ్చినను నా హృదయములో సనుగుట మరియు వ్యాకులము ఎంతమాత్రము లేవని అనుభవపూర్వకముగా నేను చెప్పగలను. భూ సంబంధమైన వేవియు నాలోనున్న ప్రత్యేక సంతోషమును తీసివేయలేవు. అట్టి పరసంబంధమైన సంతోషమును నిజముగా పొందియున్నామో లేదోనని మనము పరీక్షించుకొనవలెను. మనలను మనము మోసపుచ్చుకొనకూడదు. మనము బజారుకు వెళ్ళినప్పుడు కొనుగోలు చేయు వస్తువును పలుమార్లు బాగుగా పరీక్షించి తీసుకొనేదము. అయినప్పటికీ కొన్నిసార్లు మోసపోవు వారంగా ఉండేదము. సాతాను మనలను ఎట్లు మోసపుచ్చునో 2 కొరింథీ 11వ అధ్యాయం 13వ వచనంలో చదువుదము. మనకు ప్రభువు నందలి అట్టి సంతోషము లేనప్పటికీ సాతాను ఆ సంతోషం మనకు ఉన్నట్లు భ్రమపరిచి నిజముగా ఉన్నట్లు చేయును. మనలను మనం ప్రభు యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకొనుట మంచిది మరియు సురక్షితమైనది. మనము కలిగి ఉన్న సంతోషము నిజముగా ప్రభు యొక్క సంతోషమేనని నిశ్చయము చేసుకునవలెను. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్తి సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.